శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు మొట్టమొదట మేషరాశి వాళ్ళకి అదృష్ట దినంగా చెప్పుకోవచ్చు. 9వ స్థానంలో ఉన్న చంద్రుడు 10వ స్థానంలో చేరి చతుర్థ స్థానాన్ని వీక్షించడం అత్యంత శుభకరంగా చెప్పుకోవచ్చు. ఇంటిల్లపాది విషయాల్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది. ఈరోజు ఆరోగ్యం చాలా ఇబ్బందికరంగా ఉన్న వారికి ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. అలాగే విద్య విషయంలో చేసేవారికి అత్యంత శుభకరమైన విద్యలో వాళ్ళు ఉత్తమ ఫలితం కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి ఈరోజు శుభకరమైన ఆర్థిక లావాదేవీలు తొలగిపోయే అవకాశాలు ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు, అత్యంత ప్రమాదకరంగా ఉన్నవాళ్ళు, ఒక్క శుభగ్రహాధిపతి 9వ స్థానంలో చేరి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు ఆరోగ్యం బాగైపోవడం, అలాగే అనేక విషయాల్లో విజయ శిఖరం కలగడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ తగాదాలు తొలగిపోతాయి. ధన ప్రవాహం కలిసి వస్తుంది. పాత బకాయిలు తొలగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అష్టమంలో చంద్రుడు చేరినప్పుడు చంద్రాష్టమ దోషంగానే చెప్పబడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండండి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు పెట్టుబడి విషయంలో ఆలోచించి చేయాలి. విద్యారంగంలో ఉన్న వారికి సఫలం ఫలితం ఇబ్బందికరంగా ఉంటుంది. భార్యాభర్తల్లో ఐక్యతం లోపిస్తుంది. ఆరోగ్య విషయంలో ఇబ్బందికరంగా ఉంటుంది. అత్యంత శుభకరమైన చతుర్థ కూటమిలో 4 గ్రహాలు ఉండడం వల్ల ఎవరితో మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా మాట్లాడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మీరు మీ ప్రవర్తనకు మించి ఏ కార్యక్రమాలు చేయొద్దండి. మీ కుటుంబ సభ్యులు సలహాలు తీసుకోండి. కర్కట రాశి వారికి చంద్రుడు చతుర్థ కూటమిలో గ్రహాలు అధికారకంగా రావడం వల్ల భార్యాభర్తల్లో అత్యంత ప్రమాదకరమైన విషయాలు జరగడానికి అవకాశాలు ఉంది. అలాగే విద్యార్థులకి విజయ అవకాశాలు ఎక్కువ కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషకరంగా ఉంటారు. భార్యాభర్తల విషయాల్లోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్య విషయంలో ఇబ్బందికరంగా ఉన్న వారికి అత్యంత ప్రమాదకరమైన కొన్ని సంఘటనలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. సింహరాశి వారికి షష్టమంలో చతుర్థ గ్రహాలు కలిగినందువల్ల అత్యంత ప్రమాదకరమైన శత్రువులు మనతో ఇబ్బందికరం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల దైవ ఆరాధన పూజల్లోకి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. విద్యార్థులు పరీక్షలు రాసిన వారికి శుభ వార్తలు వింటారు. అలాగే ఆరోగ్యపరమైన ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగంలో కలిసి వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి అత్యంత శుభకరంగా ఉంటుంది. ఈరోజు సింహరాశి వారికి శుభ అశుభం సరి సమానంగా ఉంటుంది. కన్యా రాశి వారికి పంచమ రాశిలో చతుర్థ కూటమి గ్రహాలు కలిసి 10వ లాభాధిపతి స్థానాన్ని వీక్షించడం వల్ల ఆర్థిక లావాదేవీల్లో మెరుగుపడతారు. వ్యాపార రంగంలో అభివృద్ధి కనబడుతూ ఉంది. కుటుంబంలో కలతలు లేకుండా తొలగి అనేక విషయాల్లో విజయ శిఖరం కలిగించుకుంటారు. మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడితో ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు కుటుంబీకులతో భార్యాభర్తల అనురాగంతో సంపూర్ణ విజయ అవకాశాలు ఉంటాయి. పిల్లలు పెద్దలు మధ్య ఐక్యత ఏర్పడిన రోజుగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఈరోజు చతుర్థ కూటమి గ్రహాల్లో కలిగడం వల్ల అత్యంత శుభకరమైన విషయాల్లో శుభ ఫలితం కనబడుతోంది. విద్యారంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి అనేక విజయ అవకాశాలు కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకుంటారు. ఉద్యోగస్తులకి శుభ ఫలితం ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా వహించడం మంచిది. ఈరోజు వృశ్చిక రాశి వారికి తృతీయ రాశిలోకి ఉండడం వల్ల ఉద్రేకంతో గొడవలకి వెళ్ళి మానసిక ఒత్తిడి తెప్పించుకుంటారు. ఇతరులు మీపైన కొన్ని విమర్శనలు చేయడానికి అవకాశాలు ఉంది. కుటుంబ కలహాలు కలిగి ఇబ్బందికరంగా ఉంటారు. అత్యంత జాగ్రత్తగా మెలగాలి. ఇతరులతో విమర్శనలను తగ్గించుకోవడం మంచిది. అలాగే ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండడం మంచిది.
కుటుంబ ఆర్థిక లావాదేవీల విషయాల్లో తలదూర్చకండి. ఎటువంటి సంఘటనల్లో కూడా ప్రత్యేకంగా వెళ్ళి ఇబ్బందికరం తెప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. ధనుసు రాశి వారికి శుభ ఫలితం కలిగిన జన్మరాశిలో ఉన్న గ్రహాలు చతుర్థ కూటమిలో ఉన్న గ్రహాల ద్వారా అత్యంత శుభకరమైనది. వీళ్ళు అనుకున్న కార్యక్రమాలు విజయశిఖరం కలిగించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. కుటుంబంలో ఆనందకరమైన విషయాలు, కొత్త వాహనాలు, కొత్త స్థలం, అలాగే భూమి, వాహనాలన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఆరోగ్య విషయం మెరుగుపడుతుంది. ధనం కలిసి వచ్చిన రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. మీకు మీ కుటుంబీకులలో ఆనందకరమైన శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. జన్మరాశిలో సంచరిస్తున్న చతుర్థ కూటమి మకర రాశి వారు శని దోషం అధికంగా ఉన్న ఈరోజు మీకు వృక్షక యోగం అనే ఒక యోగంలో ఏర్పడినందువల్ల ఇన్ని రోజులు మీకు ఎదుటి వాళ్ళు విమర్శనలని ఇబ్బందికరాన్ని మీరు తట్టుకొని ముందుకు వెళ్ళడం, మీకు అత్యంత శుభకరమైన శుభగ్రహాలు కలియకడం వల్ల మీ కుటుంబంలో నూతన ఉత్సాహంతో మీరు అనేక విషయాల్లో విజయశిఖరం కలిగించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు ధన ప్రాప్తి కలిగిన రోజు. అలాగే వాహనాలు కొనుక్కుంటారు, స్థిరాస్తులు కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో వాతావరణం, పాతకాలం తల్లి తండ్రుల యొక్క ఆస్తులు కూడా మీ వశం జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కుంభరాశి వారికి అత్యంతగా ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపరుచుకోవాలి. ధనంలో లోపాలు అధికంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లు కనబడుతూ ఉంటుంది. విద్యలో ఉన్న వారికి ఎక్కువగా అలసట కనబడుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మార్పులు కనబడుతూ ఉంటుంది. విమర్శనలను ఎదుర్కోవాలి. అలాగే అత్యంత శుభకరమైన గ్రహాల అనుగ్రహం రాబోయే కాలంలో మీకు అమావాస్య తర్వాత ప్రారంభమవుతుంది. ఈరోజు మీనరాశి వారికి లాభస్థానంలో చతుర్థ కూటమి గ్రహాలు ఏర్పడినందువల్ల స్థిరాస్తులు విలువలు పెంచుకోవచ్చు. కుటుంబంలో ఆనందకరంగా ఉంటారు. కొత్త వాహనాలు కొనుక్కుంటారు. కొత్త వస్తువులు పైన మొగ్గు చూపుతారు. అలాగే మీ కుటుంబంలో ఆనందకరమైన శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. విద్యారంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి అత్యంత శుభకరమైన రోజు. శని దోషం అధికంగా ఉండడం వల్ల ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మేషరాశి నుండి మీనరాశి వరకు.